నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. సెప్టెంబర్ 2వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి, కార్మిక సంఘాల పిలుపు. భావితరాల వారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పయనించాలని రాష్ట్ర రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఆంధ్రకేసరి జయంతి కార్యక్రమానికి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై సందేశమిచ్చారు. బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రకేసరి అని కొనియాడారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆదిమూలం సురేష్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక గొప్ప వ్యక్తి వారు మన జిల్లాలో జన్మించడం, మన జిల్లాలో విద్యాభ్యాసం, అక్కడి నుంచి వారు రాజమండ్రి వెళ్ళటం, రాజమండ్రిలో అక్కడ వారు లా చదువుకుని అక్కడ లా ప్రాక్టీస్ చేసి అనేక విధాలుగా కూడా వారు ముందుకు పోవటం, ఇవన్నీ చూస్తే ఒక మన రాబోయే తరాలు వారికి ఒక ఆదర్శంగా ఉండాలి. వారి జీవిత చరిత్ర ఇవన్నీ కూడా మనం తెలిసి వచ్చినప్పుడు వారు కూడా స్ఫూర్తితో ముందుకెళ్తారు ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి అవసరమైతే మనం చంపమని ముందుకెళ్లిన ఏకైక వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ రోజు బ్రిటిష్ వారికి ఎక్కడ కూడా ఉద్యమాల్లో కూడా వెనక తగ్గే పరిస్థితి లేదు. అతను ఉప్పు సత్యాగ్రహం కానీ ప్రతి కార్యక్రమంలో పాల్గొని వారు ముందుకు రావటం. తర్వాత మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలి అని కొద్ది మంది తప్పుగా, కానీ ఆయన ఏ పదవి అడిగినా ఇచ్చి ఉండేవాడు. కానీ ఆయన ఇచ్చిన ఆంధ్రదేశం గురించి ఆలోచించేవాడు. దానికోసమే ఆయన జీవితం ధారకొచ్చాడు. తను నమ్ముకొని తలంచలేకపోయాడు. మెడ్రాస్ని మన ఆంధ్ర కట్టలేకపోయినాడు. వళ్ళాన్ని మన ఆంధ్రులు ఎక్కువ ఉన్నాను, వళ్ళ ఏరియా ఎంపీ కూడా ఆంధ్రుడు, అటువంటి దాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇది పెద్ద రాష్ట్రం, మన దురదృష్టం అట్లా అయింది. ఇప్పుడు హైదరాబాద్ ఎంతో డెవలప్ చేసిన ఆంధ్రులు, దాన్ని వాడికి తీయాల్సి వచ్చింది. ఇచ్చేసారు. దానికి ప్రయత్నం మనకు పెద్ద లేదు. లా చదివి అక్కడ ప్రాక్టీస్ కూడా చేసింది. తర్వాత ఇంగ్లాండ్ నుండి బ్యారిస్టర్ డిగ్రీ పొంది మెడ్రాస్ లో కూడా లా ప్రాక్టీస్ చేశారు. ప్రకాశం పంతులు గారు స్వరాజ్య దేవి పత్రికని తెలుగు, తమిళ్ మరియు ఇంగ్లీష్ లో ప్రారంభించారు. న్యాయవాదిగా అన్ని రకాలలో రాణించినటువంటి వ్యక్తి, మన ప్రాంతం నుండి ఈ రాష్ట్ర ప్రజల కోసం, భారతదేశ స్వాతంత్ర్య కోసం పోరాడిన వ్యక్తి గురించి జన్మదినాన్ని జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఇటువంటి మహోన్నత వ్యక్తుల యొక్క ఈ జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల భావి భారత తరాలకి ఆ మహనీయుల యొక్క స్ఫూర్తిని తెలియజేయడం ఒక ఉద్దేశంగా ఉంటుందనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమం మరి ఈ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుకుంటుండడం చాలా ముదావహం. నిజంగా దీన్ని రాష్ట్ర పండుగగా అధికారిగా
పండుగగా ఈరోజు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈరోజు తప్పకుండా అభినందించక తప్పదు. వారికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆయన జన్మ స్థలం వినోద్రాయనపాలెం సంతృతులపాడు నియోజకవర్గంలో ఒంగోలు నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. వర్షాలు లేని కారణంగా సాగర్ నీరు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని ఆయన చెప్పారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. వర్షాలు లేక సాగర్ నీరు రాకపోవడంతో నగరంలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో ఉన్న నీరు మరో 2 నెలల వరకు సరిపోతాయన్నారు. ఈ 2 నెలల తర్వాత కూడా తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మనం ఇప్పటికీ 3 కోట్ల రూపాయలతో కొత్త పైపుల నిర్మాణం చేశాము. అదనంగా దాదాపు 2000 మందికి కొత్తగా కుళాయిలు ఇచ్చాము. ఇవన్నీ మనం ఇచ్చాం. అయితే అనివార్యంగా గత 1 మంత్ నుంచి వచ్చినటువంటి ప్రధానమైన మార్పు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరము కూడా మనకి జూలై 15 కల్లా సాగర్ నీళ్ళు వదిలేవాళ్ళు. జూలై 15కి సాగర్ నీళ్ళు వదిలేవారు. ఇప్పుడు ఆగస్టు 30 వచ్చింది. అంటే 1.5 మంత్ అయినా ఇంతవరకు నీళ్లు వదలలేదు, వదిలే అవకాశం లేదు. దీనికి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, నగరపాలక సంస్థ అధికారులు బాధ్యులు అంటాం అనేది పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఒకే మా స్పష్టంగా అందరి విషయమే, మనము తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నాగార్జున సాగర్ నుంచి నీళ్లు రావాలి అంటే అక్కడ ఉండే అంచనా ప్రకారంగా 150 అడుగులకు మించినటువంటి వాటర్ ఉంటే మాత్రమే మనకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 150 ఫీట్లు రాకపోతే తెలంగాణ కంట్రోల్లో ఉన్నటువంటి సాగర్ నీళ్ళు రావు. ఇది మన స్థాయిలో మనం నిర్ణయించుకో అంశం కాదు. ప్రకాశం పంతులు గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా తెలుగుదేశం పార్టీ పయనిస్తోందని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు బొమ్మినేని మురళి ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి 144వ జయంతి కార్యక్రమాన్ని గాంధీ రోడ్లోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కల తులసిరావు, తాతా ప్రసాద్, సికాకొల్లి రవి, అరుణ, ఆర్ల వెంకటరత్నం, నాళ్ల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 144వ జయంతిని పురస్కరించుకొని టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఈ ఎన్నో కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారి ఆశయ సాధనకై మనందరం కూడా కృషి చేయాలని చెప్పనేసి మరొకసారి తెలియజేస్తూ, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 144వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ రోడ్లోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మినేని గారి మురళి ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయ సాధనాలను స్ఫూర్తితో తీసుకొని మేమందరం ముందుకు కొనసాగిస్తామని కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఖ్యాతినే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి యొక్క ఖ్యాతిని కూడా ప్రపంచ చరిత్ర పుటల్లో అద్భుతంగా నిలబెట్టినటువంటి బ్రిటిష్ వాడి సామ్రాజ్యవాద తూటాకు గుండెకెదురుగా గుండె నిలిపినటువంటి మహా అద్భుతమైనటువంటి ఒక చారిత్రక పురుషుడు మన టంగుటూరి ప్రకాశం.
ఆంధ్ర కేసరిగా బిరుదు తీసుకొచ్చుకున్నాడు. ఈరోజు చరిత్ర పుటల్లో కనుక మనం చూసి చరిత్ర తిరగేస్తే దేశ పుటల్లో మన భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మన యొక్క జాతి పేరు నిలబెట్టినటువంటి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ఆలస్యంగా నిర్వహించారు. ప్రకాశం భవనంలోని టంగుటూరి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా ఎస్పీ శ్రీకాంత్, ఏఎస్పీ రామానాయక్, జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ నూర్భాషా కాసిం, ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, బాల వీరాంజనేయ స్వామి, ఆంధ్రకేసరి కుటుంబ సభ్యులు జానకీదేవి, కేవీఎల్ సుభాషిణి, విజయలక్ష్మి, ప్రకాష్, సాయి వినయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెల్ ఫోన్ అవన్నీ క్యాకేండి నిస్వార్థ సేవకు ప్రతిరూపం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్లాఘించారు. త్యాగమయ జీవితానికి ప్రకాశం నిలువెత్తు నిరసనమని వారు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. మహనీయుడు ప్రకాశం పంతులు జీవితం భావితరానికి మార్గనిదర్శనమన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, సింగరాజు వెంకట్రావు, గోవర్ధన్ రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, దామరాజు క్రాంతికుమార్, పెనిగండ్ల వెంకటేశ్వర్లు, ఎస్వి రమణయ్య, బడుగు ఇందిర, వల్లెపు మురళి, కావూరి సుశీల, రత్నం, మీరావళి పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారు ఒక ధైర్యానికి ఆంధ్ర కేసరి, బ్రిటిష్ ప్రభుత్వానికి కాల్చమని గుండీలు విప్పి ఎదురెట్టిన నాయకుడు. ఈరోజు యువత మొత్తం ఆయన స్ఫూర్తి తీసుకొని
మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ అన్నీ కానీ మనం చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా మనం పోరాడినప్పుడే ఈ రాష్ట్రానికి కూడా మనం అన్నీ సాధించుకోగలుగుతాం. ప్రత్యేక హోదా కానీ ఏదైనా మనం ప్రకాశం జిల్లాలో పుట్టినందుకు, ఈ జిల్లా వాసి అయినందుకు, ప్రకాశం పంతులు గారు పుట్టిన జిల్లాలో మనందరం పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాకి పుట్టి ఈ ప్రకాశం జిల్లా వన్నె తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రకాశం జిల్లాని గుర్తించి ఈ ప్రకాశం జిల్లా అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా పరిశ్రమలు కానీ లేదా విమానాశ్రయాలు కానీ అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రకాశం జిల్లా కల్పించాలని, ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రకాశం జిల్లాలో పుట్టిన ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారిని ఆనాడు బ్రిటిష్ వారిని మన రాష్ట్ర స్వాతంత్ర సమయంలో బ్రిటిష్ వారికి ఎంతో విధంగా ఆయనకి ఎదురొడ్డి మన రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కానీ స్వాతంత్రాన్ని సాధించుకోవడానికి ఆయన ఎంతగానో పోరాడిన ధీరశాలి. మరి అలాంటి పోరాట పటిమ ఉన్న ఈ ప్రకాశం జిల్లా వాసులు ఇంకా కూడా మన జిల్లా ఏ రకమైన అభివృద్ధికి నోచుకోకుండా ఉండిందంటే అది నిజంగా చాలా సిగ్గు చేయటం చెప్పాలి. ఎందుకంటే ప్రకాశం పంతులు గారి యొక్క పేరు పెట్టుకున్న ఈ జిల్లా మరి ఏ నాయకులు కానీ అధికార పార్టీ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఈ జిల్లా వైపు తొంగి చూడడం కానీ అభివృద్ధికి నోచుకోకుండా ఉండడం. ఒంగోలు నగర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా సిద్ధవరపు సునీల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సునీల్ను పలువురు అభినందించారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. విద్యార్థులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు బొల్లాపల్లి వెంకట సుబ్బారావు విద్యార్థులకు సూచించారు. పీవీఆర్ హైస్కూలులో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 144వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పంతులు గారి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరిక ప్రతాప్, వెంకటేశ్వర్లు మాస్టారు, పీవీఆర్ పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కృష్ణా బ్యారేజ్ నిర్మాణంలో కానీ, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనలో కానీ అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ప్రకాశం పంతులు గారు జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రోజు నిర్వహించడం చాలా గర్వకారణం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా మీ అందరి తరఫున అభినందించు. గాంధీ, నెహ్రూ, పటేల్ వీళ్ళంతా జాతీయ పరంగా దేశ మొత్తానికి సంబంధంగా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇక్కడ లోకల్గా మన రాష్ట్రం నుంచి ప్రకాశం గారు, కళా వెంకటరావు గారు, వీర సంజీవ్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా పోట్లాడుతూ ఈ సమరంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆంధ్రలో నుంచి కూడా కొందరు జాతీయ చిన్నప్పుడు విద్యార్థి దశలో సుఖాలు అనిపించిన వాళ్ళు భవిష్యత్తులో రాణించలేకపోయారు. అది మొన్న అబ్దుల్ కలాం గారి జీవితం కానీ, ప్రకాశం పంతుల జీవితం కానీ మనకి తెలిపినటువంటి పాట. మన జిల్లా వాసి, మన ఒంగోలు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, మన ఒంగోలు పట్టణంలో మనకి దగ్గరలో ఉన్నటువంటి పడమటపాలెం తోపులు బడి అనేవాళ్ళు, ఆ బడి దగ్గర ఉన్నటువంటి ఇల్లు కూడా ఆయనదే. మరి ఆయన మనవడు కూడా ఒంగోలులో ఉండేవాడు, నాకు కూడా పరిచయం. అలాగే అతను స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 144వ జయంతి కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని ప్రభుత్వ బదిలీల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను నిర్వాహకులు విద్యార్థుల చేత కట్ చేయించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు కొల్లిపల్లి సురేష్, స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు బంటుపల్లి లక్ష్మీరాజు, వేమూరి వెంకటేశ్వర్లు, కొప్పరావూరి సంపత్, తాతా శ్రీమన్నారాయణ, పేర్ల రమేష్, జి మధుసూదన్ రావు, కొప్పరపు శ్రీనివాసరావు,
కోడూరి సత్యం ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులకు ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఆంధ్రకేసరి కీర్తిశేషులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 144వ జయంతి ఉత్సవం సందర్భంగా స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బెదర్ల ఆశ్రమ పాఠశాలలో ఒక మంచి కార్యక్రమాన్ని క్లబ్ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరి సమక్షంలో శ్రీ పంతులు గారి పుట్టినరోజు జయంతి వేడుకను ఘనంగా జరుపుకొని తదనంతరం ఇక్కడ బెదర్ల విద్యార్థులందరికీ కూడా ఆశ్రమ పాఠశాలలో బదిలీల చేత కేక్ కటింగ్ చేయించడం కూడా చాలా సంతోషమైన విషయం. వాళ్ళ ఆనందాన్ని పంతులు గారు అర్పించుకున్నాం. పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ మంచి తర్వాత భోజన సదుపాయం కూడా ఈ రోజున స్టార్ ఫ్రెండ్స్ వారు కల్పించారు. ఈ స్టార్ ఫ్రెండ్స్ వారు ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి అందరికీ చేయూతి ఇవ్వాలని కోరుకుంటూ రమేష్ ఇప్పుడు నువ్వుకేంటి అట్లాగా పేద యాదవ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్న యాదవ సంక్షేమ సంఘం ప్రతినిధుల్ని జడ్పీ ఇన్ఛార్జి చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు. యాదవ సంక్షేమ సంఘం నేతలు అన్ని సామాజిక సంఘాల వారికి స్ఫూర్తిదాయకం కావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సంతపేటలోని జడ్పీ చైర్మన్ కార్యాలయంలో యాదవ సంక్షేమ సంఘం ముద్రించిన యాదవుల చరిత్ర విద్యాభివృద్ధి సారాంశ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ సంక్షేమ సంఘం సేవలను కొనియాడారు. యాదవ సంక్షేమ సంఘం సేవల స్ఫూర్తితో మిగతా వర్గాల వారు వారి సామాజిక వర్గ పేద విద్యార్థుల చదువులకు సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు చావలి కృష్ణ, కొల్లిపోయిన వెంకయ్య మాస్టర్, సంఘ నాయకులు కొటారి శ్రీనివాసరావు, రాఘవరావు, శ్రీనివాస్ యాదవ్, పల్నాటి నాగేశ్వరరావు, పాలిటి సింగయ్య, చావలి శ్రీనివాసరావు, చావలి సుధీర్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 2వ వారంలో జరిగే పేద యాదవ విద్యార్థుల ఆర్థిక ప్రోత్సాహ కార్యక్రమంలో జిల్లాలోని యాదవులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి యాదవ సంక్షేమ సంఘం గత 5 సంవత్సరాలుగా యాదవ పేద విద్యార్థులకు మెరిటోరియస్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం గత 5 సంవత్సరాలు జరుగుతూ ఉంది. మరి త్వరలో కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా అది చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా సహాయం అందుకున్నటువంటి అనేక మంది వాళ్ళ అనేక ప్రొఫెషనల్ కోర్సెస్లో డాక్టర్లు, ఇంజనీర్లుగా వివిధ రంగాల్లో వారు ముందుకెళ్ళటం నిజంగా యాదవ సంక్షేమ సంఘం పేద విద్యార్థుల కోసం ప్రత్యేకించి యాదవ విద్యార్థులు వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతని, వారిలో ఉన్నటువంటి ఒక మెరిటోరియస్ ఆస్పెక్ట్ని బయటికి తీసుకొచ్చి వారు కూడా సమాజంలో అందరితో పాటు భాగస్వాములు అందరితో పాటు చదువుకోవాలి, వారికి మేము చేయూతనిస్తాం, మేము అండగా ఉంటాము. యాదవ సంక్షేమ సంఘం ఒక భరోసా, ఒక మానసిక స్థైర్యం కల్పించే స్థితి. మరి ఇలాంటి మంచి అంశాన్ని ఇతర బలహీన వర్గాలు, దళిత వర్గాలు తీసుకొని ఆయా కులాల్లో ఉన్నటువంటి ఆయా సంఘాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు లేదా మెరిటోరియస్ విద్యార్థులకు ఏదో వారికి చేతనంత సహాయం చేయటం కూడా ఇటీవల జరుగుతున్న పరిణామం. యాదవ సంక్షేమ సంఘం ఈ చేసిన తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా చేస్తే ఎలా ఉంటుంది, మరి పేద విద్యార్థులకు అండగా ఉండొచ్చని నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇతర బీసీ సంఘాలు కూడా ఆ కార్యక్రమంలో ముందుకు పోవటం చాలా సంతోషదాయక విషయం. మరి యాదవ సంక్షేమ సంఘం నాయకులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మేము గత 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా కనీసం 60 మంది పేద ప్రతిభ గల యాదవ విద్యార్థులకు
మేము ఉపకార వేతనాలని దాతల సహకారంతో ఇప్పిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 6వ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం కూడా దాతలు వాళ్ళు తోచిన ముట్టుగా సహాయం చేస్తూ ఉంటే ఈ సంవత్సరం కూడా అంతకాడికి ఎక్కువగా మనం పోయిన సంవత్సరం 60 మంది అయితే ఈ సంవత్సరం 70 మందికి ఇచ్చేట్టుగా దాతలు అందరూ కూడా వాళ్ళు మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సొంత లాభం కొంత బీసీ యాదవ విద్యార్థులకు ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని భేదవారైనా సరే చదువులు వెనకబడకుండా వాళ్ళకి వృతాభత్యంగా ఏదో ఆర్థిక సహాయం చేసి మరియు ప్రతిభ గల భేద యాదవ విద్యార్థుల్ని ఉన్నతమైన చదువులు చదివించడానికి అనుకూలంగా ఈ ప్రకాశం జిల్లాలో చావల కృష్ణ గారి ఆధ్వర్యంలో యాదవ సంక్షేమ సంఘం వారు మరి ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నాం. మరి ఇది 6వ సంవత్సరం కాబట్టి ఇదే విధంగా ఇట్లా భేద విద్యార్థుల్ని ఆదుకుంటూ సమాజ హితాన్ని కాంక్షించి ప్రజాసేవలో పునీతుడైన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి కుటుంబ సభ్యులుగా ఉండటం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని ప్రకాశం పంతులు గారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసి ఆస్తుల్ని వదులుకొని సమాజంలోని ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని కాంక్షించిన మహోన్నత వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారని కుటుంబ సభ్యులు కొనియాడారు. ప్రకాశం గారి కోడలు జానకీదేవి, ముదిమనమరాళ్లు కేవీఎల్ సుభాషిణి, విజయలక్ష్మి, సాయి వినయ్, ముదిమనమడు ప్రకాష్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. పద్ధతిగా బాగా చేస్తున్నారు. పట్టాక వారి ఆదర్శాలు అవి తీసుకొని వారు పరిపాలించినట్టుగానే ఇప్పుడు కూడా మనం చేయాలన్న ఇదిలో చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఇన్స్పిరేషన్ అని చేస్తున్నారు. బాగుంది. అలాగే వారు చేసినట్టుగానే కంటిన్యూ అయితే మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఆ మునుపటి వైభవం వస్తుంది కూడా. అది పంతులు గారి కుటుంబ సభ్యులుగా పంతులు గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఆయన ఆదర్శాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు? పంతులు గారు ఆయన అందరూ సమానంగా ఉండాలనేవారు. అందరితో ఇదిగా ఉండాలి, అంతా ఒకే కుటుంబం, మన దేశం, మన రాష్ట్రం, మన ఇది అన్న ఇదిలో ఉండాలి. మేము కూడా అలాగే ఉండేవాళ్ళు మొదటి నుంచి కూడా. ప్రకాశం పంతులు గారికి మునిమనవరాలను అవుతాను. ఆవిడ నా పేరు విజయలక్ష్మి సుభాషిని. ఏం చేస్తుంటారు? నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాను. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? అది చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా వాడవాడా జరిపించడం అనేది చాలా సంతోషంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే వారి నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు యువత నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేర్చుకుని మనం వారి బాటలో నడిస్తే మన దేశాభివృద్ధే జరుగుతుంది అని నేను నమ్ముతాను. మన పరిధిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఆ రకంగా దేశం వరకు విస్తరిస్తుంది. ప్రత్యేకంగా మీ తాతగారి గురించి పాఠ్యాంశాల్లో లెసన్స్ చూసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీ ఫ్రెండ్స్తో ఎలా పంచుకుంటారు? నేను అప్పుడప్పుడు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, మీ తాతగారు ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి. సో ఆయన చేసిన గొప్పతనం అంతా నాకు చెప్పేవాళ్ళు, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి. సో అప్పుడు నేను చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అంత బాగా చేసేవాళ్ళని చెప్పేసి. ఆయన ఎప్పుడు ఫ్యామిలీ కోసం ఇది చేస్తా అది చేస్తా అని పట్టించుకునేవాళ్ళు కాదు. ఎప్పుడు ప్రజల కోసం ఏం చెయ్యాలని చూసేవాళ్ళు. నా ఫ్రెండ్స్కి కూడా మా అమ్మమ్మ ఏం చెప్తుందో నేను అదే వెళ్ళి చెప్పేదాన్ని. అండ్ టెక్స్ట్ బుక్స్తో చదివితే కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. ఇలాంటి ఆయన మా ఫ్యామిలీలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ నిన్ను ఏ విధంగా చూస్తారు? ప్రకాశం అలా ఏం చూడరు, అంటే ఒక స్పెషల్ ఇదిగా చూస్తారా? నన్ను స్పెషల్గా ఏం చూడరు. ఇంతకు ముందు అలా చూసేవాళ్ళు, నువ్వు అలా ఉన్నావు, యు ఆర్ వెరీ లక్కీ అనేవాళ్ళు. అప్పుడు నేను అన్నాను, అయితే ఏంటి అందరం సమానమే కదా, అందరూ హ్యూమన్సే కదా, సో నన్ను అలా చూడకండి అన్నాను. అప్పటి నుంచి అందరూ ఈక్వల్ గానే చూస్తారు. నా పేరు వినయ, నేను 9వ తరగతి. నా పేరు టంగుటూరి ప్రకాశం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తరపున చంద్రబాబు నాయుడు గారు ఈ జయంతిని చాలా పండగలా జరుపుతున్నందుకు చాలా ధన్యవాదములు. ఆయన ఆదర్శాలని, ఆయన నీతి నిజాయితీని ప్రజలందరూ నేర్చుకొని చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో అందరూ అంటే చాలా వరకు నిజాయితీగానే పనిచేస్తున్నారు. నిజాయితీగా చేయని వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాను. జనం అందరం కలిసి కట్టుకో పనిచేస్తే మన రాష్ట్రాన్ని మనమే డెవలప్ చేసుకోవచ్చు. తాతగారు అలా చేశారు, స్వార్థం లేని పరిపాలన చేశారు. అలానే ఇంకా చేయాలని, ఇప్పుడున్న కొత్తగా మన రాష్ట్రం ఏర్పడింది, ఆయనలాగా డెవలప్మెంట్ ఆయన ఎలా చేశారో అలా చేయాలని కోరుకుంటున్నాను.
ప్రకాశం పంతులు గారి కుటుంబ సభ్యుల్లో భాగస్వామి అయినట్టు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. చిన్నప్పుడు నేను చదువుకున్నాను ఆయన గురించి. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ ఫ్యామిలీలో వచ్చానని ఆశ్చర్యపోయాను. కుటుంబ సంక్షేమమే దేశ సౌభాగ్యమని స్వామి సమర్పణానందగిరి స్వామీజీ అన్నారు. ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన క్రియాయోగ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఉపన్యసించారు. ఈ సదస్సులో డిఆర్ఓ నూర్ భాషా కాసిం, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు కెఎల్ నరసింహారావు, ఎన్జీఓ సంఘం నాయకులు శరత్, రత్నాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, శివరామకృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. నేర్చుకొని ఉంటాం. ఈ యోగా మన ఈ సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో ఉంది. ప్రతి రంగంలో ప్రతి వ్యక్తికి ఎంతో కొంత మన యొక్క మానవుల యొక్క జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలకి రూపు మాపటానికి యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తినిచ్చాడు. ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడానికి, ఆ శక్తిని బయటికి తీయడానికి యోగా అభ్యాసం ద్వారా మానవుడికి సాధ్యపడుతుంది. కొన్ని ఆ అవయవాలను మనం పని కల్పించకపోవడం వలన కొన్ని అవయవాలకి ఎక్కువ పనిని కల్పించడం వలన మనం అందరం నేర్చుకోవాల్సిన వాళ్ళం. కాబట్టి మనం దీంట్లో మాట్లాడేది కూడా ఆ సబ్జెక్టు మనది కాదు. కాబట్టి వారు చెప్తే వినాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పేదాన్ని వినాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఎందుకంటే యోగా అనేది ఇప్పుడే మా డిఆర్ఓ గారు చెప్పారు, యోగా అనేది మనిషి మనసుకు సంబంధించిన విషయం. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మానసిక వ్యక్తిత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని, మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడంతో ఎదురు చూస్తున్నటువంటి స్వామీజీ గారి మాటల కోసం ఎదురు చూస్తున్న సంగతి నాకు తెలుసు. అందుకనే ఈ క్రియాయోగ యజ్ఞానికి అన్ని రకాల సక్సెస్ విషెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. For about a decade, I have been traveling and touring many parts of Andhra, meeting and mingling with many men and women, interested scholars, professors, lawyers, doctors, and I get the benefit out of that. It's a land where devotion grows. It's a land where the culture of India survives. It's a land where there is interest for the practice of yoga. If I can say, the culture of India has been protected in one part of the country in a very beautiful way, decent way, that is Andhra Pradesh. Look at the nomenclature of the people. Look at the names of the children. What a beauty. Look at the living of the people. What a beauty. And therefore, ఒంగోలు బస్టాండ్ నుంచి కర్నూలుకు ఎక్స్ప్రెస్ సర్వీసును ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ బస్సు ఉదయం 7:30 ఒంగోలు నుంచి బయలుదేరుతుందన్నారు. సాయంత్రం 3:15 కర్నూలు నుంచి ఒంగోలుకు బయలుదేరుతుందని తెలిపారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మల్లయ్య లింగనం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమ్మె వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎస్డి సర్దార్, బి వెంకట్రావు, కోటేశ్వరరావు, మస్తాన్, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సన్నాహంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులకి, కార్మికులందరికీ కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల తరఫున అభినందన తెలియజేస్తున్నాం. జిల్లాలో సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని రకాల సంపూర్ణంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రేపటి నుంచి 25వ తేదీ వరకు అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లో సదస్సులు జరుగుతున్నాయి. 29, 30 తారీఖుల్లో జిల్లా అంతా స్కూటర్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం.
సెప్టెంబర్ 2వ తేదీన సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు కార్మికులందరూ అన్ని కేంద్రాల్లో ప్రదర్శనలు భారీ స్థాయిలో చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక రవాణా బిల్లులు కానీ వీటన్నింటిని రద్దు చేయాలని చెప్పి మేము కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున 44 కార్మిక చట్టాలు దాదాపు 60-70 ఏళ్ల నుంచి కార్మిక సంఘాలు సాధించుకుంటూ ఉంటే కార్మిక చట్టాలను హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పి ఈ రోజు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే 14 నెలల్లో వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ కార్మిక సంఘాలు ఇక్కడ దేశంలో రకరకాల ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్నాయి. మొత్తం కూడా కార్మిక సంఘాలను కూడా రద్దు చేసే ఒక ధోరణిలో దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ఈ కార్మిక చట్టాలు సవరణ పూనుకుంటా ఉన్నారు. 44 చట్టాలు మేము రద్దు చేసి 4 చట్టాలు తెస్తామని చెప్పి ఉద్యోగులైతేమి, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులైతేమి, కార్మికులందైతేమి, సంఘటిత అసంఘటిత సంఘాలన్నీ కలుపుకొని ప్రజలతో కలుపుకొని ఈరోజు మేము చేయబోయే ఈ సార్వత్రిక సమ్మె ప్రజల కొరకు, కార్మికుల కొరకు, ఉద్యోగుల కొరకు, అదేవిధంగా భూ సమీకరణ కొరకు వ్యతిరేకంగా ఈ సమ్మెని సార్వత్రిక సమ్మెను చేయబోతున్నాం. దీనికి విజయవంతం చేయవలసిందిగా మీ అందరి మద్దతు మాకు కావాల్సిందిగా ఈ వేదిక నుంచి మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి సెప్టెంబర్ 2వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాల్సిన బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉన్న ఆస్తులన్నీ వదులుకొని అసువులు బాసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి కార్యక్రమానికి అతిథులు ఆలస్యంగా రావడంతో అందరూ సహనాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించి అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు ఆంధ్రకేసరికి పూలమాల వేసే కార్యక్రమం ప్రకాశం భవనంలో ఉంటుందని ప్రముఖులకు, మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే 9 గంటలకు రావాల్సిన అతిథులు తీరిగ్గా 11 గంటలకు రావడంతో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రకేసరి అభిమానులు, మీడియా వారు వారి సహనాన్ని కోల్పోయారు. సమయపాలన పాటిస్తే బాగుండేదని అందరూ అభిప్రాయపడ్డారు. అతిథుల కోసం అందరూ కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూశారు. వెనుకబడిన సామాజిక కులాల చైతన్యం కోసం, రాజకీయ భాగస్వామ్యం కోసం ఈ నెల 24వ తేదీ 3 గంటలకు బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచగర్ల వెంకట్రావు, బచ్చల శివప్రసాద్ తెలియజేశారు. సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని, జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. బీసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. గౌరవాధ్యక్షులు కవర్తపు శ్రీనివాసరావు, సామాజిక ఉద్యమ నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పోతుల సురేష్ పాల్గొన్నారు. రేపు అనగా 24/8/2015 తేదీన మన ఒంగోలు నగరంలోని బచ్చల బాలయ్య గారి కళ్యాణ మండపంలో జరగబో బీసీ చైతన్య సదస్సుకు మన ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా గౌరవనీయ మంత్రులు సిద్ధా రాఘవరావు గారు, కొల్లు రవీంద్ర గారు, మన ఇన్ఛార్జి మినిస్టర్ రాహుల్ కిషోర్ గారు, మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా కర్ణం బలరామకృష్ణమూర్తి గారు, ఈదర మోహన్ గారు, అంతా ప్రముఖులందరూ కూడా, వైవి సుబ్బారావు గారు, సుబ్బారెడ్డి గారు, అందరూ కూడా, మన పోతుల సునీత గారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంఘం ఏర్పడిన తర్వాత నూతనంగా రాష్ట్రానికి శంకర్రావు గారి నాయకత్వంలో ఈ యొక్క బీసీ సంఘం ఏర్పడిన తర్వాత మనకు ముఖ్యంగా మన రాష్ట్రానికి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి వాళ్ళతో పాటు మన జాతీయ నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఈ సమావేశానికి విచ్చేయటం, బీసీలందరినూ చైతన్యపరచడంలో భాగంగా ఈరోజు రేపు సాయంత్రం 3 గంటల నుంచి జరగబోయేటువంటి ఈ బీసీ సదస్సుకు జిల్లాలోని బీసీ అన్ని కులాల 90 కులము ఏది అంటే బీసీ కులం అని చెప్పుకునేటట్టు అందరూ వచ్చి ఆ సదస్సుకి అటెండ్ అయ్యి మన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్పే సలహాలు, వాళ్ళ సూచనలకి తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేస్తే మన బీసీలకి తప్పకుండా రేపు వచ్చే రోజుల్లో న్యాయం జరుగుతుంది.
మన బీసీలు ఇప్పుడు వెనకబడిన తరగతులు అనుకుంటున్నాము, మనం వచ్చి వెనక పెట్టిన తరగతులం. మన అందరం కలిస్తే అందరికన్నా ముందుగా ఉండేది మన బీసీ కులమే. మీరందరూ అది తెలుసుకొని అందరూ బీసీ నాయకులు వైవి సుబ్బారావు గారు, అదేవిధంగా ఎంపీ మాలాద్రి గారు, అనేక మంది మిగతా మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా ఉద్యోగులు, ఉద్యోగ నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ గారు, చాలామంది నాయకులు వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ సదస్సు ఉద్దేశం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం అనేది ప్రజాస్వామ్యానికి పిల్లర్ లాంటిది. కాబట్టి నగరంలోని ఆంధ్ర హై స్కూల్లో ప్రకాశం పంతులు గారి 144వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్ విజయలక్ష్మి, హెచ్ఎం నాగేశ్వరరావు, శివప్రసాద్ ఇంకా అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళి, జి సుబ్బారావు, సుభాని, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ వెల్లడి. సెప్టెంబర్ 2వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి, కార్మిక సంఘాల పిలుపు. సత్య న్యూస్లో నేటి మాట. అదృష్టం కోసం ఎదురు చూసేవాడిని దరిద్రం అంటిపెట్టుకుని ఉంటుంది. అవకాశం కోసం పోరాడేవాడి కోసం అదృష్టం ఎదురు చూస్తూ ఉంటుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.